నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఇతర పార్టీల నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం శుభ పరిణామమని తెలిపిన ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. సుందరయ్య కట్టవాసులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని తెలియజేసిన వైసీపీ సెంట్రల్ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించిన ఎండి రుహుల్లా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరడం శుభపరిణామమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్కి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన ప్రచార కమిటీ మరియు ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ ఏడవల్లి సతీష్ నాయకత్వంలో దాదాపు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రాగా వారందరికీ అవినాష్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ గారు రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్త పాత నాయకులు కలయికలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుప్పల కుమారి, వక్స్ బోర్డు డైరెక్టర్ మీర్ హుసేన్, డివిజన్ అధ్యక్షులు డిపి రెడ్డి, వైసీపీ నాయకులు పవన్, కృష్ణారెడ్డి, శివ, వెంకటేష్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి 3 నియోజకవర్గాల ప్రచార కమిటీ కార్యదర్శిగా ఇన్ఛార్జిగా ఉన్న సోదరులు, యువకుడు, మరీ ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో 21వ డివిజన్లో జనసేన పార్టీకి ఒక మూల స్తంభంగా ఉన్న సోదరులు సతీష్ కానివ్వండి, అదేవిధంగా పెద్దలు శ్రీను గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుమారి గారు కానివ్వండి, సోదరులు అధ్యక్షుడు టిపి రెడ్డి గారు కానివ్వండి, మీర్ హుసేన్ గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, మన కృష్ణారెడ్డి గారు కానివ్వండి, శివారెడ్డి గారు కానివ్వండి, కొసకాన్ దుర్గారావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజా కానీ వీళ్ళందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలో మరీ ముఖ్యంగా 21వ డివిజన్లో యూత్ పరంగా అందరికి గారు సహాయం చేస్తూ, ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటూ, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి అండగా ఉండాలి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో సతీష్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాం. తప్పకుండా ఏ నమ్మకంతో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన లేకపోతే మా అందరిపైన పెట్టి సతీష్ గారు వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు తనకు కానివ్వండి, తనతో పాటు వచ్చే మిత్ర బృందం కానివ్వండి, లేకపోతే తనని నమ్ముకుని ఉన్న ప్రజానికం కానివ్వండి, వాళ్ళందరి గారు అండగా ఉంటూ, ముఖ్యంగా 21వ డివిజన్లో రేపు రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ పథకాలు అందించే విధంగా మేమందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ముందుకెళ్తామని చెప్పండి. అంటే ఒక బలమైన నాయకత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఈరోజు ఆ కూటమి నుంచి ఒక బలమైన నాయకత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందం. మేము కోరుకునేది గారు ఒకటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి గారు అనేక విధాలుగా అండగా ఉండి ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ ఒక నీచ రాజకీయాలు. ఎందుకంటే
నేను గమనించింది దాదాపుగా ఈ ఒక 2-3 నెలల నుంచి గారా నేను గమనించింది, ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఒక చీర పురుగులాగా, అంటే ఎక్కడికర దగ్గరికి రానివ్వకుండా, ఎక్కడికర కలుపుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తాను. అదేవిధంగా ఏదైతే వ్యక్తిగతంగా పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో సన్నిహితంగా ఉండే మేము అనేక సందర్భాల్లో చెప్పారు, నా ఒక రాజకీయ జీవితాన్ని ఇబ్బందికరంగా చేసింది చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ అని చెప్పి. మళ్ళీ ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు, జనసేన పార్టీ ఒక భవిష్యత్తు గారు ఈరోజు చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇది ఈరోజు ఎవరైతే 10 సంవత్సరాలు, ఎందుకంటే సతీష్ కానివ్వండి, వాళ్ళ మిత్రబృందం కానివ్వండి, పార్టీ పెట్టిన మొదటి దగ్గర నుంచి గారా యువకులుగా విద్యార్థి దశ నుంచి గారా జనసేన పార్టీతో మమేకమైన వాళ్ళు గారా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే కుళ్ళు రాజకీయాలు, మోసపూరితమైన రాజకీయాలు నచ్చక, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే జనసేన పార్టీ వాళ్ళని ఇబ్బందికరంగా చేస్తున్నారో లేకపోతే అవమానపరుస్తున్నారో అవన్నీ గారు గమనించి ఈరోజు ఎవరైతే తనని నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారో, తనని నమ్ముకున్న ప్రజానికం ఉన్నారో, తనని నమ్ముకున్న యువకులు ఉన్నారో, వాళ్ళందరికి గారా వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళందరి గారు ఒక మంచి భవిష్యత్తు అండగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా మనందరం గారు, మేమందరం గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా తనకి ఏ గౌరవం అయితే ఈరోజు గతంలో జనసేన పార్టీలో ఉందో దానికన్నా ఎక్కువగా మేమందరం గారు తనకి అండగా ఉంటామని చెప్పని, తోడుగా ఉంటామని చెప్పని ఈరోజు మీ అందరి ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తనకు కానివ్వండి, తనని నమ్ముకున్న వాళ్ళందరికీ కానివ్వండి, ఈరోజు 21 డివిజన్ పార్టీ కమిటీ ద్వారా కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ముఖ్యమైన నాయకులు కానివ్వండి, కృష్ణలంక ప్రాంతంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా నగరంలో, ఎందుకంటే జిల్లా స్థాయిలో ఒక మంచి పదవి వచ్చాము, తనకి జిల్లా పరంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరంగా గారా అన్ని విధాలుగా తనకి అండగా ఉంటాను సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆయన మిత్ర బృందానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి గారా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్గా జిల్లా కమిటీలో ఉన్నాను. ఈరోజు మెయిన్గా నేను పార్టీలో రావడానికి, వైఎస్ఆర్ పార్టీలో రావడానికి కేవలం ఉన్న రాజకీయాల్లో ప్రస్తుతానికి మూడు కమిటీల మీద మాకైతే జనసేన సంబంధించి ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఉన్న నాయకులను కూడా పట్టించుకోకుండా పక్క దోసేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు, కానీ పార్టీ ఎదుగుదల కానీ అవతల పార్టీ ఏంటని కూడా చూడట్లేదు, మనుషులకు కూడా విలువ ఇవ్వట్లేదు. అందులోనూ అవినాష్ గారు మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నినాదం ఏదైతే ఉందో మతం చూడడం, కులం చూడడం, ఏమీ చూడడం అని చెప్పి ఏదైతే అంటారో, అలాగే సంక్షేమం అనేది ప్రతి గడప నుంచి గడపకి ప్రతి ఇంటికి మేము ఆ పార్టీ చూడడం, ఈ పార్టీ చూడడం, ఏమీ చూడడం అని చెప్పి 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఫస్ట్ ప్రతిదీ గడప టు గడప వెళ్తుందంటే కేవలం అది దేవినేని అవినాష్ గారని ఏకముఖంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అదే నియోజకవర్గంలో ప్రతి గడప మేము చూస్తున్నాం, మేము తిరిగాం. ప్రతి దగ్గర కూడా అవినాష్ గారు ఏదైతే చేస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్ళి కూర్చొని ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఇప్పుడు మేము రాగానే చాలా చాలా మాకు ఇష్టంతో అందరిని ప్రతి ఒక్కరిని కూడా మాకు సహకరించడం కానీ, ఇక్కడ నియోజకవర్గంలో కానీ డివిజన్లో కానీ మాకు ఇచ్చే విలువ కూడా చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈరోజు మేము రావటం కూడా దేవినేని అవినాష్ గారి కోసమే. జగన్మోహన్ రెడ్డి గారిని, దేవినేని అవినాష్ గారిని దగ్గరుండి గెలిపించుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే మెజారిటీ అనుకుంటున్నారో ఆ మెజారిటీని మేము తలకిందులుగా చేసి చూపిస్తాం. సుందరయ్య కట్ట వాసులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. స్థానికులకు సంక్షేమ పథకాలన్నీ సక్రమంగానే అందుతున్నాయని తెలిపారు. చిన్నపాటి సమస్యలు దృష్టికి తెచ్చారని, ఎన్నికల అనంతరం వాటిని పరిష్కరిస్తామన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 63వ డివిజన్ పరిధిలోని సుందరయ్య కట్ట వద్ద కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు చిన్నపాటి సమస్యలు దృష్టికి తెచ్చారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ఎన్నికల అనంతరం పరిష్కరిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని కొందరు తమ దృష్టికి తెచ్చారని, అవి కూడా ఖచ్చితంగా అందజేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, కేశినేని నానిని ఎంపీగా గెలిపించాలని వెల్లంపల్లి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డివిజన్ పర్యటనలో భాగంగా 63వ డివిజన్లో సుందరనగర్ ఏరియాలంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ గారు గణేష్ గారు, తిరుపతమ్మ గారు, స్థానిక నాయకులందరూ కూడా డివిజన్కి చక్కగా సంక్షేమ పథకాలన్నీ కూడా దగ్గరున్న అందరికీ కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న రోడ్స్, డ్రైనేజ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. ఎన్నికల తర్వాత తప్పకుండా వాళ్ళకి అవన్నీ కూడా చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పట్టుకొని ముందు తీసుకెళ్లే పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా అన్ని పథకాలు కూడా అందరికి అందే విధంగా, ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేసీఆర్ గారు ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థించా. ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగా 277 సచివాలయ పరిధిలోని సుందరనగర్ కట్ట ప్రాంతం అంతా తిరగడం జరిగింది. మరి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, కార్పొరేటర్ గారిని, మా పార్టీ నాయకులు, ప్రోత్సాహకులందరితో ప్రతి చోట కూడా ఒక తృప్తి ఉంది. ఒక మంచి పార్టీని గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందిని లబ్ధి పొందాము అని చెప్పారు. ఎక్కడన్నా ఒకటి అరా చిన్న చితక సమస్యలు ఏంటంటే ఒక కట్ట మీద ఇళ్ల గురించే ఉంది. కారణం ఏంటంటే గత 25-30 సంవత్సరాలుగా కట్ట వెంబటి ఇల్లు నివాసాలు ఏర్పాటు చేసిన ఉంటున్న వాళ్ళందరి నోట్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడో సిటీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరి పేర్లు కూడా ఇక్కడ డోర్ నెంబర్ల మీద రాసి వీళ్ళకి ఇల్లు రాకుండా వీళ్ళు ఉసురు పోసుకున్నారు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి ఆ విషయం ఆయన దృష్టికి తెస్తే ఆయన ఒక్కటే చెప్పారు, నేను గెలిచిన వెంటనే మీకు న్యాయం చేస్తాను, మీ అందరికి కూడా ఇల్లు మళ్ళీ నేను మీ అందరు కూడా ఇప్పిస్తాను, దీని విషయంలో మీరు నన్ను నమ్మండి అని చెప్పి మంచి హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా చాలా తృప్తి చెందారు అంత భరోసా ఇచ్చినందుకు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ప్రజల్లో కానీ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే విపరీతమైన అభిమానము, ఆదరణ ఉందో తప్పితే ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తామని మాకు కూడా ఒక దృఢమైన అభిప్రాయానికి ఈరోజు రాగలిగామంటే వాళ్ళందరూ మాకు ప్రజలు ఇచ్చినటువంటి సపోర్ట్ అని తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా కార్యాలయంలో 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్సీ రుహుల్లా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని వివరించారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలను హక్కున చేర్చుకొని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందని అన్నారు. కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగనన్నపై ఎంత బురద చల్లేందుకు ప్రయత్నం చేసినా కడిగిన ముత్యంలా జగనన్న ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. పేద వర్గాలకు పెత్తందారుల మధ్య జరుగుతున్న 2024 ఎన్నికల సమరంలో పేదలంతా జగనన్న పక్కనే నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు దళితుల ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు దళితుల కోసం ఎంతగానో పోరాడినటువంటి వ్యక్తి. ఆ రోజు ఇప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఆనాడు బాబు జగజ్జీవన్ రామ్ గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు వాళ్ళు చేసినటువంటి పోరాటాల వల్ల ఈరోజు మనమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దళితుల కోసం ఎంతగానో చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే రాజకీయాల్లో ఏనాడు కూడా ఓటమి ఎరగనటువంటి వ్యక్తి, మన రాష్ట్ర తొలి ప్రధానిగా, అలాగే ఎన్నో
ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి 116వ జన్మదిన వేడుకలు ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున భారత తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు, దళిత జాతి ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన వైసీపీ కార్యాలయం ఎమ్మెల్సీ రూహుల్లా గారి ఆఫీసులో మరి ఈ కార్యాలయంలో జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఈ రోజున సంతోషిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ షాహీనా సుల్తానా గారు అలాగే ఎమ్మెల్సీ రూహుల్లా గారు ఇచ్చేసి ఉన్నారు. మరి భారతదేశంలో దళిత జాతి ముద్దుబిడ్డ దళితుల కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో సేవ చేసి వారి యొక్క సేవలను మరవకుండా వారి పుట్టినరోజుని ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాబు జగజీవన్ రామ్ గారు పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటేరియన్ వరకు కూడా ఓటమి ఎరిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే భారతదేశంలో ఒక బాబు జగజీవన్ రామ్ గారు మాత్రం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఈ దళిత జాతి బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే అంశాలను పొందుపరిచి వారికి ఫలాలు అందించాలని చెప్పి వారు పొందుపరిచారో ఆ యొక్క ఫలాల్ని ఈ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఈ వర్గాలకు అందించడంలో కృషి మాత్రం బాబు జగజీవన్ రామ్ గారు చేసిన కృషిని మనం ఎప్పటికీ మరవలేం. మరి ఆయన కేంద్ర మంత్రి పదవులు ఎన్నో పదవులు నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రికి కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రికి కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా అనేక ఉన్నతమైన పదవులకు వని తెచ్చినటువంటి ఏకైక నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. భారతదేశంలో హరిత విప్లవాన్ని సృష్టించిన ఏకైక నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజుని భారతదేశం అంతటా ఈ రోజున జరుపుకోవడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు గురువారం భవానీపురం శివాలయం సెంటర్లో ప్రారంభించారు. టీడీపీ నేతలు నాగుల్మీర, బుద్ధ వెంకన్న, ఎంఎస్ బేగ్, ఎదుపాటి రామయ్య తదితరులతో కలిసి ఎన్డీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుజనా కూటమిలోని 3 పార్టీల జెండాలను ఎగరవేశారు. చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కోలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్ట్ చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు.
మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబు నాయుడును పురంధేశ్వరి తీసుకువెళ్లారని ప్రస్తావించారు. మరిది కళలో ఆనందం కోసం పోలీస్ అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024 అంటే ఈ 44 ఏళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా, ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసా కిటికీ ఏంటనేది. నగరంలో ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. నగరంలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూం నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. అధునాతన ఆభరణాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలర్స్ అని కొనియాడారు. విజయవాడ నందమూరి రోడ్ లబ్బిపేటలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూం నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతి వేగా జ్యువెలర్స్ అధినేతలు వనామా నవీన్, వనామా సుధాకర్తో కలిసి ఆవిష్కరించారు. షోరూంలోని ప్రత్యేక ఆభరణాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి మాట్లాడుతూ అధునాతన ఆభరణాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పి విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలర్ అని కొనియాడారు. వజ్రాభరణ రంగంలో నాణ్యతతో కూడిన మేలిమి బంగారు వజ్రాభరణాలను అందిస్తున్న వేగా జ్యువెలర్స్ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లను ఏప్రిల్ 30 వరకు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక రాయితీల పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సినీ నటి డింపుల్ హయాతి ముఖ్య అతిథి
అతిథిగా పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ నెలలో అనేక వివాహ ముహూర్తాలు ఉన్నందున షోరూంలో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను అందిపుచ్చుకొని వేగ ఆభరణాలతో మీ వివాహ వేడుకను మరింత వైభవోపేతంగా జరుపుకోవాల్సిందిగా కోరారు. ఉగాది పర్వదినం మరియు వివాహ శుభ ముహూర్తాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త సాంప్రదాయ సిద్ధమైన ఆభరణాలను షోరూంలో విస్తృత శ్రేణిలో ఏర్పాటు చేశామని చెప్పారు. బంగారం కొనుగోలుపైన ప్రతి గ్రాముకు 250, అలాగే పాత బంగారం మార్పిడిపైన అదనంగా 50 రూపాయలు తగ్గింపును ఇస్తున్నామన్నారు. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ ధర 54,000 రూపాయలకు అందిస్తున్నామని, పోల్కీ జ్యువెలరీ పైన ఎలాంటి తయారీ తరుగు ఛార్జీలు ఉండవని ఆఫర్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సో అందరికీ నమస్కారం. నేను ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వేగా జ్యువెలర్స్ లేకపోతే చాలామంది బ్రైడ్స్ ఫొటోస్ పోస్ట్ చేసేటప్పుడు చూశాను. పర్టికులర్లీ నేను స్టోర్కి వద్దా అనుకున్నా. ఇదిగో ఈరోజు ఇలాగా, అండ్ అది కూడా ఉగాది సందర్భంగా. అండ్ చాలా 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 కలెక్షన్ ఉంది. మీరు కూడా స్టోర్ చూస్తే ఇట్స్ అమేజింగ్. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హ్యావ్ జస్ట్ మేడ్ ఇట్. అలాగే ఎన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. పర్ గ్రామ్కి 250 రూపీస్ ఆఫర్. అండ్ ఆన్ గోల్డ్ 250 grams like 250 extra like తగ్గిస్తాము పర్ గ్రామ్ ఇన్ నార్మల్ గోల్డ్. అండ్ పర్ ఓల్డ్ ఎక్స్చేంజ్ గోల్డ్కి 50 మేము మీకు ఎక్స్ట్రా పే చేస్తాం. అండ్ డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 ఈ మంత్ April 30th దాకా. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ ఆఫర్. అండ్ పోల్కీలో నో వేస్టేజ్, నో మేకింగ్. that is actually something amazing, yeah. And ఎందుకంటే me being a gold collector అంటే నాకు చాలా ఇష్టం జ్యువెలరీ అంటే. సో నేను చిన్న డైమండ్స్ కానీ లేకపోతే పోల్కీ జ్యువెలరీ కానీ ఐ రియలీ లవ్ టు కలెక్ట్. సో ఇక్కడ వచ్చాక ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ షాప్ హియర్ ఎవ్రీ టైమ్. హ్యాపీ ఎందుకంటే విజయవాడ రైట్ నౌ ఐ విజిటెడ్ విజయవాడ స్టోర్. సో నాకు ఇది నా బర్త్ ప్లేస్ విజయవాడ. సో అండ్ అది కూడా లైక్ ఐ మెన్షన్ నాకు జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ స్టార్టింగ్ మై న్యూ ఇయర్ ఉగాది సంవత్సరం. సో యా, నాకు యాంటిక్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ ఐ లవ్ సాలిటైర్స్. సో యా, వాట్ ఐమ్ వేరింగ్ ఈజ్ ఆల్సో డైమండ్స్ అండ్ ఎమరల్డ్స్. సో యా, అన్నీ అంటే రైట్ నౌ బ్రైడ్స్ నాకు తెలిసి దే wanting new collection, right? So they wanted new kind of series, new kind of కాకపోతే అవన్నీ పక్కన పెట్టి అందరికీ వాళ్ళ ట్రెడిషన్ టచ్ ఉండాలి. సో ఐ థింక్ వేగా జ్యువెలర్స్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ మన ట్రెడిషన్ టచ్ ఇస్తూ కొత్త కలెక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దానికి తోడు ఇంత ఎక్సైటింగ్ ఆఫర్స్. సో వాట్స్ ద ఫేవరెట్ బిట్వీన్ బోత్? హౌ డూ యూ కంపేర్ దెమ్ టు వేర్ టు యువర్ స్టైల్ ఆర్ fashionable? ఏది అనిపిస్తుంది మీకు, పోల్కీ ఆర్ విక్టోరియన్? Nothing in particular, because polki, I love polki a lot in general, because that's little contemporary. At the same time, Victorian usually manaki veskune sarees meeda, or in general that I choose to wear Victorian at times, but both at times. It just both at times. So మీకు ఏమైనా డిఫరెంట్ అనిపించిందా లైక్ అదర్ స్టోర్స్ అండ్ వేగా స్టోర్కి? Undoubtedly. That's what I was mentioning indaka. So మన ట్రెడిషన్ టచ్ని బ్యాలెన్స్ చేస్తూ I just love the collection what you guys made, and I am going to personally purchase a lot right now. So yeah. So what are the like మీరు వేసుకున్న చోకర్ ఏంటి డిఫరెంట్ మీకు కలర్స్ అంటే సాలిడేట్స్ అంటే ఇష్టం అన్నారు కదా? So what's the define what you define on your So right now what I'm wearing is diamonds and emeralds. So whatever I just picked from the store, to be frank, naku diamonds chala ishtam in general. So when I picked it, manaki a flawless cut, whatever VS11, whatever this knowledge unna valaki telustundi. So ikkada anni unnai with certification and everything. So that's what I loved about it. So yeah. జ్యువెలర్స్ అందరికీ 3 మెయిన్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది బికాజ్ వీ నీడ్ కస్టమర్స్, రైట్? మాకు కూడా ప్రాఫిట్స్ అండ్ సేల్స్ కావాలి. సో యాక్చువల్లీ పర్ గోల్డ్ ఆన్ 1 గ్రామ్ 250 రూపీస్ని తగ్గించడం జరుగుతుంది ఈ మంత్ April 30 దాకా.
అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఆన్ ఓల్డ్ గోల్డ్ 50 రూపీస్ మేమే మీకు ఎక్స్ట్రా పే చేస్తాం పర్ గ్రామ్. అండ్ ఇవాళ లైక్ April 30 దాకా డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 వీ కెన్ గివ్ యూ యాజ్ ఫేవరబుల్. సో ఆల్సో పోల్కీలో నో మేకింగ్ నో వేస్టేజ్. దీస్ ఆర్ ద 4 ఆఫర్స్ April 1st నుంచి 30th దాకా ఫర్ తెలుగు వాళ్ళందరికీ న్యూ ఇయర్ ఉగాది ఫెస్టివల్. సో దాన్ని స్పెషల్గా ఇవాళ వీ హ్యావ్ డింపుల్ హైటీ గారు హియర్. And those are the 4 main offers we can provide for our customers. 4 types, like inka 4 types ani cheptam, but they have different. Bridal season ఎక్కువ bridal అయితే brides ఇష్టపడేది polki Victorian and temple jewelry. So brides వస్తే they can like choosy, they can say it's a different pattern. So polki Victorian is the best for the bridal, and Victorian lo kuda chala options untai. It's different to comparing to other states like Baita gold stores kante. For of course diamond is just a different bright istadi mana eskunte edana outfit or something, because it's a diamond stone. And emeralds lo new collection vastundi diamond. Vega lo unna speciality emotions, showing emotions to our customers. వాళ్ళని మేము అట్రాక్ట్ చేసి వాళ్ళతో ఒక ఫ్యామిలీలా మాట్లాడడం అనేది మా ఒక స్పెషల్ టిప్. అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ స్టోర్ ఇస్ డిఫరెంట్ టు ఆల్ ద 10 స్టోర్స్ ఇక్కడ ఈ నందమూరి రోడ్ అండ్ బెన్ సర్కిల్ మొత్తంలో. ఐ కెన్ సే ఎమోషన్స్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఫర్ కస్టమర్స్ టు షో. అడ్వర్టైజింగ్ కన్నా ఎమోషన్స్ చూపిస్తే వీ కెన్ అట్రాక్ట్ ద కస్టమర్స్ దాన్ అదర్స్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ మాఫియా ఎవరో ప్రజలందరికీ తెలియాలని సమతా సైనిక్ అధ్యక్ష కార్యదర్శులు పాలేటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు అన్నారు. ఎంపీ కేసినేని నాని అక్రమ మైనింగ్ విషయంలో వసంత కృష్ణప్రసాద్ను టార్గెట్ చేసి నిజమైన మాఫియాను పక్కకు తప్పించారని ధ్వజమెత్తారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అక్రమ మైనింగ్కు సంబంధించి ఏఎన్టీజీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా హైకోర్టులో అప్పీల్ వేసి 2 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆధ్వర్యంలో 2,000 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని, ఇందుకు అధికారుల వత్తాసు సహకారం ఉందని వారు ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. నమస్కారం అండి, నా పేరు పాలేటి మహేశ్వరరావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు గత కొన్ని రోజుల నుంచి నా అక్రమ మైనింగ్ మీద సమతా సైనిక్ దళ పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ నిన్న ఎంపీ కేసినేని నాని గారు మాట్లాడుతూ వాళ్ళకి అసలు ఏం సంబంధం లేనట్టు, ఇప్పుడు కొత్తగా ఆయన చేరిన పార్టీకి ఏ సంబంధం లేనట్టు ఆయన నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో కూడా అది నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది. అయినా కానీ అక్కడ 1,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. దీని వెనకాల ముఖ్య వ్యక్తి తలసిల రఘురాం అని చెప్పి గతంలోనే మేము తెలియజేయడం జరిగింది. తలసిల రఘురాం, నందిగం సురేష్, జోగి రమేష్ల ఆధ్వర్యంలో సుమారు 2,500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విచ్చలవిడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ అక్రమ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికే ఒక ప్రణాళికాబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అక్రమ మైనింగ్ చేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ప్రజల్ని ప్రలోభపరచడానికి ఎలక్షన్ల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఆ డబ్బుల్ని వాడుతున్నారు. ఇప్పటికీ రోజు సుమారు అక్రమ మైనింగ్ వల్ల తలసిల రఘురాం జేబులోకి, నందిగం సురేష్ జేబులోకి, జోగి రమేష్ జేబులోకి రోజు 2 కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ డబ్బులే రేపు అభ్యర్థులకు కూడా వాడుతున్నారు. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కూడా సమతా సైనిక్ దళ తరఫున ఫిర్యాదు చేయబోతున్నామని నిజంగా మరి పెద్దలు ఎందుకు సామెతలు చెప్తారో కానీ
గేద చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా అని అన్నట్టుగా వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు ముందు వరకే కేశినేని నాని గారు అబ్బో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పని చేస్తున్నాడని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని పొగిడిన వ్యక్తి పార్టీ మారిన వెంటనే మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నాడంటే ఇంత ఎంపీ సీటు కోసం కేశినేని నాని గారు ఎంతగా దిగజారుతారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండరు. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడంటే నేను ఎలక్షన్లో పోటీ చేయటం నా దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట, నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ మైనింగ్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు నేను ఒక చోట తీసి పెట్టాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి వస్తే అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పాడంట. అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవటం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం కేశినేని నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు. ఎంతమంది అడ్డుపడినా అమరావతిలో పేదవారికి ఇల్లు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలను భయపెడితే సహించేది లేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నియోజకవర్గంలో స్థానిక 27వ డివిజన్ గులాబీ తోట తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి మరియు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందని, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇచ్చాం, అయితే చంద్రబాబు నాయుడు అక్కడ పేదవారు ఉండకూడదు అని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఖచ్చితంగా అక్కడ ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు. అమరావతిలో పేదవారు నివసించకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. ఏనాడైనా టీడీపీ వాళ్ళు పేదలకు ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతమంది అడ్డుపడినా అమరావతిలో పేదవారికి ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు. బోండా ఉమ ప్రజలను భయపెడితే సహించేది లేదన్నారు. అమరావతిలో పేద ప్రజలకు ఖచ్చితంగా ఇల్లు కట్టి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, 27వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 27వ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళి పలకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు మల్లేశ్వరి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే కూడా చాలా చక్కగా చేశారు. మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి మంచి అభివృద్ధి జరిగిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందరూ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ సంబంధించి ఇళ్ల స్థలాలన్నీ కూడా అమరావతిలో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి స్థలం లేఅవుట్ వేసాం, స్థలాలు చూపెట్టాం, శంకుస్థాపన చేసి హౌసెస్ నిర్మిస్తే టైంలో మన గజనీ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, వృద్ధుడు కూడా అతను ఏం చేశాడు, అక్కడ పేదవారికి ఉండడానికి అవకాశం లేదు అక్కడ అని చెప్పని వివిధ రకాల ఆరోపణలతో తప్పుడు పత్రాలతో కోర్టుల ద్వారా స్టే తీసుకొచ్చాడు. కానీ అది వాస్తవంగా చెప్తున్నాం అందరికీ, ప్రజానికానికి కానీ అందరికీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎటువంటి తప్పు చేయలేదు. తప్పకుండా రేపు కోర్టులో అంతిమంగా విజయం సాధిస్తాము, పేదవారికి విజయం సాధిస్తాము. పేదవారికి అక్కడ స్థలాలు ఇల్లు కట్టి నిర్మించి వాళ్ళకి ఇచ్చే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా ప్రభుత్వానికి మాది అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే అమరావతిలో పేదవారు నివసించడానికి అవకాశం లేదు, అక్కడ కేవలం మావారు మాత్రం నివసించాలి, తణుకులు మాత్రం అక్కడ నివసించాలని చెప్పని చంద్రబాబు నాయుడు పగడకళ్ళకు అంటున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు యొక్క కోరిక నెరవేరదు. జగన్మోహన్ రెడ్డి గారి పేదల ఆకాంక్ష తీర్చడానికి, వాళ్ళకి సంతోషం చూడడానికి చేశాడు. కాబట్టి పేద ప్రజలకి మంచి చేసే కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తాం.
వాళ్ళందరికీ కూడా అక్కడ స్థలాలు ఇల్లు కట్టిస్తామని చెప్పని కూడా మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్లో ఉన్న మల్లేశ్వరి గారి డివిజన్ స్థానిక కార్పొరేటర్ గారు ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, డివిజన్ పెద్దలు అందరం కలిసి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగడం జరిగింది. ఏదైతే ఇందాక మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తెలియజేసినారో మన అమరావతిలో స్థలాల గురించి, అమరావతిలో స్థలాలు పేద ప్రజలు అక్కడ నివసించకూడదు, పెత్తందారులే బతకాల, పెత్తందారులు మాత్రమే ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందినట్టుగా గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వ నాయకులు కానీ వ్యవహరించడం జరిగింది. పేదలు అన్నవాళ్ళు అక్కడ ఉండకూడదు అన్న వాళ్ళ దుర్బుద్ధి ఏదైతే కోర్టు వారు కొట్టేసినారో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాళ్ళకి పట్టాలు ఇప్పించి వెంటనే అక్కడ ఇల్లులు కూడా నిర్మించాలి అని చెప్పి ఆయన సంకల్పించిన వెంబటే మళ్ళీ ఈ దుష్ట శక్తులన్నీ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆపడం జరిగింది. కానీ ఇవ్వరు అన్న మాట అవాస్తవం. ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఇందాక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనం కోర్టులో గెలుస్తాము. ఎందుకంటే అక్కడ పేద ప్రజలు ఉండడానికి కూడా యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం అక్కడ ఒక అవకాశం అన్నది ఉంది. నా పేద ప్రజలకు కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలను బట్టే అక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో ఎలాంటి అవాస్తవం లేదు. రాబోయే రోజుల్లోన జగనన్న వస్తారు. జగనన్న గవర్నమెంట్లో మళ్ళీ కోర్టులోన అది మనం గెలుచుకుంటాము. అది బంగారం లాంటి విలువైన భూమి. ప్రజలు ఎవరు డివేట్ అవ్వద్దు. ఇలాంటి పనికిమాల మాటలు చెప్పటానికి తప్పితే వీళ్ళు దేనికి పనికిరారు. ఈరోజు కార్పొరేషన్ స్థలాలు గతంలోన ఏదైతే మనకి ఎంక్రోజెస్ తీయబడిందో వాళ్ళకి 21,000 మందికి ఈరోజు కార్పొరేషన్ స్థలాలు రిజిస్ట్రేషన్కి మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారు ఆధ్వర్యంలోన గతంలోన మనం ఇవ్వటం జరిగింది. మరి ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, ఇక్కడ 2 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నేను ఉద్ధరించాను అన్న వ్యక్తులు ఎవరు ఎందుకు గతంలో చేయలేకపోయినారు? రోజు మేయర్ గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీనాన్నతో పాటు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితోటి కలిపి 27వ డివిజన్లో ప్రతి గడప గడపకి మేము వస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే కరోనా టైంలో 5 ఏళ్లలో 2 ఏళ్ళు పోయిన 3 ఏళ్లలో జగనన్న అభివృద్ధి చాలా చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ప్రతి ఇంటికి మేము వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందంగా మాకు చెప్తున్నారు. మళ్ళీ జగనన్నే వస్తారు, అలాగే జగనన్న కావాలి, శ్రీనన్న రావాలని ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్తున్నారు. ఎందుకంటే జగనన్న పరిపాలన అలా ఉంది. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మీరు అడగాలమ్మా, కరోనా టైంలో మీరు ఏం చేశారు? అప్పుడు ఏమైపోయారు? అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. వృద్ధులను ఏడిపించడమా చంద్రబాబు పచ్చ పత్రికల ప్రగతి అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఫ్రెంచ్ నుండి, లాటిన్ నుంచి వచ్చిన పదం వాలంటీర్ 1660లోనే కేంబ్రిడ్జ్ డిక్షనరీలో చేర్చారు అని చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా వాలంటీర్గా సేవ చేస్తారు అని, మన దేశంలో ఇన్నేళ్లలో ఎవరికీ రాని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్పారు. సమాజ సేవలో వాలంటీర్ల పాత్రపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణరాజ్, మారుతి మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీత, ప్రవాసాంధ్ర సంఘం అధ్యక్షుడు వెంకట, మేడపాటి ప్రముఖ రచయిత నందమూరి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు ఆశీస్సులు జగన్ కి అందుతాయన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తర్వాత వైఎస్ జగన్ ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి వ్యక్తి అధికారంలో ఉండాలి. 100 దుర్యోధులను కలిపితే ఒక చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత అతనిని అడ్రస్ లేకుండా చేయాలని కోరారు. కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇటు వాలంటీర్లకు మద్దతుగా, అదేవిధంగా అనేక ఇబ్బందులు పడుతున్న 2 రోజులుగా ఇబ్బందులు పడుతున్న ఫోన్లో మాట్లాడాలి సరిపోతుందని వస్తుంది. సరే, వృద్ధులు ఎండలో వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు నడవలేక వాళ్ళు 5 సంవత్సరాలు నిజంగా ఎంత సుఖంగా అంటే బాగా చూసుకునేటువంటి కొడుకులుంటే తల్లిదండ్రులు ఎంత సుఖంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వృద్ధులు అంత సుఖాన్ని అనుభవిస్తున్నారు.
వాళ్ళు అసలు మంచంలోంచి కదలకుండానే అన్ని వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలు అందించి ఎంతో వాళ్ళకి మరి అదొక్కటే కాదు, ఏ అవసరం ఉన్నా సరే, ఎవరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా వారం రోజుల్లోనే ఏర్పాటు చేసి ఇంత గొప్ప సర్వీస్ అందిస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందండి. భారతదేశంలో ప్రక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వ్యవస్థను మేము కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, ఇంకా మిగిలిన రాష్ట్రాలు, మా మహారాష్ట్ర నుంచి కూడా పరిశీలకులు చూసేవారు. ఇట్లాంటి ఇంత గొప్ప వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో అతను రోజు రోజుకి కూడా ఒక విశ్వరూపంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు, వాళ్ళ మనసుల్లో ఒక పదిలమైన స్థానాన్ని సంపాదిస్తున్నాడనే ఉక్రోషంతో ఈ అడ్డదారి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అతని ముఠ నిజం చెప్పాలంటే ఒక దొంగల ముఠ అండి, దోపిడీ ముఠ. ఇది చేస్తున్నవన్నీ కూడా పిచ్చి పనులు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి పోయారు. చుట్టూ 100 కేసులు ఉన్నాయి. అటు కోర్టును మేనేజ్ చేస్తారు డబ్బులు ఇచ్చి, అవినీతి సొమ్ముతోనేమో అక్కడ కొంటారు, మళ్ళీ వచ్చే అధికారం కోసము ఇక్కడేమో ఇలాంటి నీచమైన పనులు చేస్తారు. ఏనాడు కూడా ఈ చంద్రబాబు నాయుడికి ప్రజల మీద, అందులో పేద ప్రజలంటే గిట్టదు. అతను పుట్టింది ఒక పేద కుటుంబమే. 2 ఎకరాలకు కూడా దిక్కులేనటువంటి వాడు ఈరోజు 6.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడంటే ఈ చెప్తారు కదా, నడమంత్రపు సిరి నగుబాటు చేస్తుందని. ఇంత అడ్డదారి సంపాదించి ఆ డబ్బుతో అడ్డదారిలోనే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తనేదో గొప్ప లీడర్ లాగా ఒక పెద్ద పోజులు ఇచ్చుకుంటూ అతను పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసుకుంటూ ప్రజల్ని, ప్రజా వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వీళ్ళు సాగించిన అకృత్యాలు, అన్యాయాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే వీళ్ళని దూరం పెడుతూనే వచ్చారు. అయినా సరే మళ్ళా వస్తుంది బీజేపీ, వీళ్ళకి ఏదో అండగా నిలబడుతుంది, మేము ఉన్నాంలే చూసుకుంటాం అన్నట్టుగా. ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలు ఇంత బీజేపీ చేసే ఇది కూడా అసహ్యమేస్తూ ఉందండి. ఎందుకండి బీజేపీ వ్యవహరించే విధానం కూడా ఎంత అసహ్యంగా అనిపిస్తూ ఉందంటే, మొన్ననే మోడీ గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారు? మేము అసలు అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాము, అదే విధానం మా సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం అన్నారు. కానీ తీరా ఆంధ్రప్రదేశ్లో అంతా అవినీతి పరులకే ఇచ్చారు సీట్లంతా కూడా. ఎవరు సుజనా చౌదరి, ఎవరు సీఎం రమేష్, వీళ్ళందరినీ చూస్తే ఎంత అవినీతి పరులు. ఇలాంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి మీరు అవినీతి గురించి మీరు గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తే వినడానికి ఏమైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారండి? భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, దళిత తొలి ఉప ప్రధాని, సమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు నా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ గారి ఆఫీసు వద్ద బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి అతిఘనంగా చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు, సీనియర్ నాయకులు డేవిడ్ రాజు గారు, చిత్రం లోకేష్ గారు, మరి 3, 4 సంబంధించిన ఎస్సీ నాయకులు వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు, ఒగ్గు విట్ల గారు, కోడినాగులు గారు, క్లైవ్ గారు, సుందర్రావు గారు, మహిళా నాయకురాలు వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజున బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, మరి రాజ్యాంగంలో నిర్మాణంగా మరి ఆ రోజు రైల్వే మినిస్టర్ కానీ ఇవన్నీ చేసి నిజంగా ఎస్సీలకు ఒక న్యాయం జరిగే విధంగా పోరాడి ఈ రోజున స్వేచ్ఛ స్వతంత్రంగా ఉన్నామంటే మరి ఆ రోజున ఆ రాజ్యాంగం రాసినా కానీ ఏది చేసినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ దానిలో భాగంగానే
బాబు జగజ్జీవన్ రావు గారు కానీ స్వేచ్ఛ స్వతంత్రం అంటే వాళ్ళ యొక్క పుణ్యమే. మరి ఇలాంటివన్నీ చేసుకోవాలంటే మరి వాళ్ళు చేసిన స్ఫూర్తిని ముద్దులో పెట్టుకునేసేసి నడుచుకుంటే వాళ్ళు ఎప్పుడు మనలో ఉంటారని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి వేడుకలను గుణదల మా ఆఫీసులో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ 7వ డివిజన్ సికామణి సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారికి సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవళిక, మాధురి, నగర అధ్యక్షురాలు సుభాషిణి మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ఈరోజు పోరాటం చేసి ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు ఉప ప్రధానిగా ఈరోజు బాధ్యతలు చేపట్టడం కానివ్వండి అన్నీ గారా చేసిన మహనీయులు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు ఆయన ఏ విధంగా అయితే ఆశయాలకు అనుగుణంగా వెళ్ళారో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధంగా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు కానివ్వండి జగజ్జీవన్ రావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మన దేశ ఉప ప్రధానిగా చేసిన మన బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా సికామణి సెంటర్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఆనాడు ఆయన నిలుస్తూ మన హక్కుల కోసం ఎంతగానో పోరాడి ఒక ఎస్సీ వాళ్ళకి కానీ బడుగు వర్గానికి కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఇప్పుడు కూడా మేము తలుచుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ స్ఫూర్తికై మేము సంతోషిస్తున్నాము. అట్లాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం అదే అడుగుజారులో అంబేద్కర్ గారి అడుగుజారులు కానీ గాంధీ గారు చెప్పినట్టు గ్రామాల్లో విజయం రావాలని గ్రామ సచివాలయాలు ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్తూ ఎంతో సంతోషంగా ఆనాడు మన నాయకులు చెప్పిన విధంగా మన వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందని మేము ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు సంతోషిస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాలయం సెంటర్ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం సత్యనారాయణపురంలోని పలు వీధుల మీదుగా సాగింది. శ్రీవాణితో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. చంద్రబాబు పేదల పెన్షన్ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
ఈరోజు 33వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి సతీమణి శ్రీమతి వాణి గారు గడప గడపకి కూడా మాతో తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా పూర్తి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే పాత ప్రభుత్వం వారి కార్యకర్తలు, వారి పార్టీ నాయకుల అభివృద్ధిని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అభివృద్ధిని, పేదల ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఈరోజు పేదలకి ధనికులకి మధ్య జరిగే క్లాస్ వార్ లాగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో రేపు మే 13వ తారీఖున విజయవాడ సెంట్రల్లో డంకా బజాయించి ప్రతి కుటుంబం కూడా ఫ్యాన్ గిరా 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 తిప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు బోయలపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాపట్ల ఎంపీ సీటు గాని, తిరువూరు ఎమ్మెల్యే సీటు గాని ఇవ్వాలని కోరారు. ఉండవల్లి శ్రీదేవి అంశంలో చంద్రబాబు నాయుడు పునరాలోచించాలని నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ కోరారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలో చేరిన అనేక మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు న్యాయం చేశాడని, కానీ దళిత బిడ్డ అయిన ఉండవల్లి శ్రీదేవికి మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీ సీటు ఇస్తామని తొలుత చెప్పి కేటాయింపు చేయలేదన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన శ్రీదేవిని వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమెకు రావాల్సిన సౌకర్యాలను సైతం ఇవ్వకుండా ఇక్కట్లకు గురి చేశారని అన్నారు. ఉండవల్లి శ్రీదేవి అంశంలో చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచించి బాపట్ల ఎంపీ సీటు గాని, తిరువూరు ఎమ్మెల్యే సీటు గాని కేటాయించాలని కోరారు. మా దళిత మాదిగ బిడ్డ అయినటువంటి డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారి విషయం మేము ముఖ్యంగా ప్రస్తావించవలసి వస్తుంది. ఆమె గత 5 సంవత్సరములుగా ఎమ్మెల్యేగా ఉంటూ రాజధాని ప్రాంతం ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే అయినటువంటి ఆమె అక్కడ వైసీపీ 3 రాజధానులకు వైసీపీ ప్రభుత్వం మద్దతు తెలపలేదని ఆమె ఇష్టానుసారమైనటువంటి ప్రభుత్వ ఇష్టానుసారంగా ఆమెను ఎన్నో ఇరుకులకు, ఇబ్బందులకు గురి చేసినప్పుడు శ్రీదేవి గారు కొన్ని ఇబ్బంది పరిస్థితుల వల్ల ప్రభుత్వంలో పెట్టేటువంటి ఆ హింసలు తట్టుకోలేక ఆమె తెలుగుదేశంలో చేరడం జరిగింది. తెలుగుదేశంలో చేరిన వారికి, ఎమ్మెల్యేలకు ఎంతోమందికి తెలుగుదేశం తరఫున టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు స్థానం కల్పించారు. మరి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే స్థానం కల్పించి మరలా అంటే ఆమెకి ఏదొక ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానం కల్పించి ఆమెను సముచిత స్థానం పార్టీలో కల్పించాలని మాదిగ మహానాడు తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా పడితే అట్లాగా ట్రోలింగ్స్, దాడులు, ఇంకా మరీ ముఖ్యంగా ఆవిడకున్న ఎస్కాట్ వాహనాలను తొలగించడం జరిగింది, ఆవిడకున్న గన్మెన్ తొలగించడం జరిగింది, టోటల్ సెక్యూరిటీని తొలగించడం జరిగింది. ఆమెకు ఏవైతే గవర్నమెంట్ తరఫున రావాల్సిన అన్నీ కూడా తొలగించడం జరిగింది. కేవలం దళిత మహిళ అనే టార్గెట్ చేస్తూ అణచవేసే భాగంగా ముందుకు కొనసాగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కంపల్సరీ ఇంటికే పట్టుకుని చేస్తాం. మరి ముఖ్యంగా ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారో వారందరూ కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఎమ్మెల్యే కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఈ దళిత మహిళగా ఎందుకు చేశారు అట్లాగా? దళితులంటే అంత చిన్న చూపాయి వైసీపీ ప్రభుత్వానికి. దళితులంటే మాట్లాడలేరనా? కనీసం అనంతబాబు అనే ఎమ్మెల్సీ అతను ఇప్పటికి కూడా ఖండించలేదు సీఎం గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఇతర పార్టీల నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం శుభ పరిణామమని తెలిపిన ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. సుందరయ్య కట్టవాసులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని తెలియజేసిన వైసీపీ సెంట్రల్ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించిన ఎండి రుహుల్లా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.